హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. 13 గంటల వ్యవధిలో 6 చోట్ల స్నాచింగ్లు జరగడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఓవైపు పోలీసులు ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్న స్నాచర్లు లెక్క చేయకుండా గొలుసులు తెంచుతూ పోయారు. వరుసగా 6 స్నాచింగ్లు జరగడం కలకలం రేపుతోంది. స్నాచింగ్ నెంబర్ 1 తుకారం గేట్ లో రాత్రి 7 గంటలకు 5 తులాలు. స్నాచింగ్ నెంబర్ 2 గోపాలపురంలో రాత్రి 8 గంటలకు 8 తులాలు. స్నాచింగ్ నెంబర్ 3 తుకారం గేట్ లో ఉదయం 5 గంటలకు 1 తులం. స్నాచింగ్ నెంబర్ 4 మహంకాళిలో ఉదయం 6 గంటలకు 3 తులాలు. స్నాచింగ్ నెంబర్ 5 కర్మన్ ఘాట్ ఉదయం 7 గంటలకు 2 తులాలు. స్నాచింగ్ నెంబర్ 6 సరూర్ నగర్ ఉదయం 7:30 గంటలకు 3 తులాలు. ఇవి హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన స్నాచింగ్ల లెక్క. 1 కాదు 2 కాదు, వరుసగా 6 స్నాచింగ్లు, ఒకదాని తర్వాత మరొకటి. బైకులపై రయ్యన దూసుకురావటం, గొలుసు తెంచుకుని పారిపోవటం, మరోచోట సేమ్ సీన్ రిపీట్ కావటం, ఇలా వరుస చోరీలతో హడలెత్తించారు గొలుసు దొంగలు. చైన్ స్నాచర్ల అలచడి బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ లో మొదలైంది. మొదట తుకారం గేట్ ప్రాంతానికి వచ్చిన స్నాచర్లు రాత్రి 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతున్న మేరీ నుంచి 5 తులాల గొలుసు లాక్కుని పరారయ్యారు. ఈ స్నాచింగ్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా గంటలోపే గోపాలపురంలో స్నాచర్లు చెలరేగిపోయారు. న్యూ బోయిగూడలో సుజాత ఇంట్లోకి వెళుతుండగా వెనక నుంచి వచ్చిన స్నాచర్లు 8 తులాల గొలుసు లాక్కుని పారిపోయారు. వేరేది కావాలంటే అవి లేవని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు. ఈ బాబు వచ్చిండు, జరదా ఇవ్వు అన్నాడు. ఇచ్చాను, 10 రూపీస్ ఇచ్చిండు. అక్కడే వేసాను. ఇంకోటి ఇవ్వు అని చెప్పాను. నన్ను అటు చూపించాడు, అటు లాక్కెళ్ళాడు. అంతే. ఒకడు బైక్ పైన అక్కడ ముందు కూర్చున్నాడు. వీడు బయట నుంచి బయటకు వచ్చిండు. ఇక్కడికి వచ్చి నిలబడి తెంపేసుకుని వెళ్ళిపోయాడు బండి. ఈ 2 స్నాచింగ్లకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. స్నాచర్లు చైన్ లాక్కుని పారిపోతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల సాయంతో స్నాచర్లను పట్టుకునేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. స్నాచర్ల జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్లీ గురువారం ఉదయం స్నాచర్ల అలచడి మొదలైంది. రాత్రి చోరీ చేసిన తుకారం గేట్ పరిధిలో మరోసారి రెచ్చిపోయారు. ఉదయం 5 గంటల సమయంలో లక్ష్మి దగ్గర తులం బంగారు గొలుసు లాక్కెళ్లారు. గంట తర్వాత మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6 గంటల సమయంలో చెత్త పారేయడానికి బయటకు వచ్చిన చంద్రకళ దగ్గర 3 తులాల గొలుసు తెంచుకుని పరారయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు సికింద్రాబాద్ పరిధిలోనే 4 చైన్ స్నాచింగ్లు జరగడం మహిళల్లో వణుకు పుట్టిస్తోంది. 4 నుంచి 17 తులాల బంగారాన్ని కాచేశారు దొంగలు. గొలుసులను బలంగా తెంచడంతో మహిళలకు గాయాలయ్యాయి. వరుస ఘటనలతో అలర్ట్ అయిన నార్త్ జోన్ పోలీసులు ఈ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. అనుమానితుల ఫోటోలను రిలీజ్ చేశారు పోలీసులు. స్నాచర్ల వయసు 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా. నెంబర్ లేని రెడ్ కలర్ పల్సర్ బైక్ పై స్నాచర్లు చక్కర్లు కొడుతున్నారని గుర్తించారు. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సికింద్రాబాద్ లో అలజడి రేపిన స్నాచర్లు అటు కర్మన్ ఘాట్ లోనూ రెచ్చిపోయారు. ఉదయం 7 గంటల సమయంలో 2 తులాల గొలుసు తెంచుకెళ్లారు. ఉదయం 7:30కు సరూర్ నగర్ లో ఓ మహిళ నుంచి 3 తులాల గొలుసు లాక్కెళ్లారు. 13 గంటల వ్యవధిలో 6 చైన్ స్నాచింగ్లు జరగడంతో మహిళలు వణికిపోతున్నారు. నగలతో బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దొంగలు చిన్న చిన్న గొలుసులను వదలట్లేదు. మెడలో తులం చైన్ ఉన్నా టార్గెట్ చేస్తున్నారు గొలుసు దొంగలు.